అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ స్థానిక సంస్థల సంబంధించి మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లో 50% మించి ముందుకు వెళ్తే ఏ కోర్టు అయినా అడ్డుపడుతుందని ఆయన అన్నారు. ఇక రాజ్యాంగం సుప్రీంకోర్టు ఆదేశాలను అధిగమించితే తప్పులు దొర్లే అవకాశం ఉందని లక్ష్మీనారాయణ అన్నారు. ఇక పాత పద్దతిలో ఎన్నికలకు వెళ్తేనే మంచిదని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లి ప్రయోజనం ఉండదు అని వ్యాఖ్యానించారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం చేస్తే అభివృద్ధికి నష్టం జరుగుతుందని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనుష. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించిన ధర్మిలా హైకోర్టు దానికి పూర్తి స్థాయిలో స్టే విధించింది తెలిసిన సంగతే. సో దీనిపైన ఇప్పుడు మేధావులు కావచ్చు, ఉద్యోగులు అంటే ఉన్నత స్థానంలో పనిచేసినటువంటి రిటైర్డ్ అయినటువంటి ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు దీనిపైన స్పందిస్తూ వస్తున్నారు. సో నిన్న కూడా మనం చూసాము జీ తెలుగు న్యూస్ లో జయప్రకాష్ నారాయణ కూడా స్పందించారు ఈ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ అంశంపైన. సో తాజాగా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా స్పందించారు. సో ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు 50% మించి ముందుకు వెళ్తే అది హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా ఏ న్యాయస్థానమైనా అది ఖచ్చితంగా అడ్డుకొని తీరుతుందని చెప్పేసి కూడా తన మనసులో మాట చెప్పారు. అదే సందర్భంలో రాజ్యాంగము సుప్రీంకోర్టు ఆదేశాలను అధిగమిస్తే తప్పులు దొరికే అవకాశం ఉంటది. సో అట్లాంటి అవకాశాలు మనం ఇవ్వకుండా ఉంటేనే మంచిది. సో తెలిసి మనం తప్పులు చేయకూడదు. ఏదైతే రాజ్యాంగం ఉందో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన గైడ్ లైన్స్ ఉన్నాయో వాటిని అనుసరించే మనము ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటది. అదే సందర్భంలో రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంటది తప్ప మనము అవి అతిక్రమించి రిజర్వేషన్ అమలు చేయాలనుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లో న్యాయస్థానాల్లో నిలబడదు అని చెప్పేసి కూడా ఒక స్పష్టత ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. అదే సందర్భంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్తే బాగుంటుంది. ఎన్నికలు ఆలస్యం అవుతూ వస్తున్నాయి. సో ఈ ఎన్నికల ఆలస్యం అవడం వల్ల అల్టిమేట్ గా చాలా నష్టం జరుగుతా ఉంది. ఒక వైపేమో గ్రామ పంచాయతీలకు పల్లెలకు సరైన అంటే ఎవరైనా ఇప్పుడు ప్రత్యేక అధికారుల పాలన ఉంది, వాటికి సంబంధించి పట్టించుకునే నాదుడే కరువయ్యారు. సో గత సర్పంచులు ఉంటే ఆ ఊరికి సంబంధించి అభివృద్ధి కావచ్చు, ఇతర అనేక సమస్యల పరిష్కారానికి ఒక దిక్కుగా ఉండేది, ఒక దానికి సంబంధించిన బాధ్యత గల వ్యక్తిని తీసుకునే పరిస్థితి ఉండేది. సో సంవత్సరాల కాలంగా ఈ ప్రత్యేక అధికారులు ఉండడం వల్ల ఒకవైపు ఆ గ్రామాల సమస్యలు పేరుకుపోతున్నాయి, పారిశుద్ధ్య పనులు పేరుకుపోతున్నాయి. అదే సందర్భంలో కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి 1000 కోట్ల నిధులు కూడా రావడం లేదు. దీంతో అభివృద్ధి కుంటుపడుతోంది అని చెప్పేసి కూడా లక్ష్మీనారాయణ మాట్లాడిన పరిస్థితి కనబడుతోంది. ఒకవేళ గనక ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ సర్కారు గనక సుప్రీంకోర్టు కూడా వెళ్ళినా అంత మాత్రం ప్రయోజనం ఏ మేర ఉండకపోవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా గతంలో కూడా దీనికి సంబంధించి స్పష్టమైన గైడ్ లైన్స్ ఒక తీర్పు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్ళినా రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా ఉనగూరే ప్రయోజనం ఏదీ లేదని చెప్పేసి కూడా లక్ష్మీనారాయణ కుండబద్దలు కొట్టారు. అదే సందర్భంలో స్థానిక సంస్థలు ఎన్నికలు ఆలస్యం చేసే కొద్దీ అభివృద్ధికి మరింత నష్టం జరుగుతుంది. సో ఇవన్నీ బేరీ చేసుకొని ప్రస్తుతానికైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పాత పద్ధతి ద్వారానే ఎన్నికలకు వెళ్తే మంచిది అని చెప్పేసి ఒక ఆ ప్రభుత్వానికి ఒక సూచన కావచ్చు, తన సంబంధించిన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతోంది. సో మొత్తంగా మాత్రం ఈ యొక్క బీసీలకు 42% రిజర్వేషన్ అంశం మాత్రం కేవలం తెలంగాణలో కాకుండా అనేక మంది బీసీలకు సంబంధించినటువంటి మేధావులు కావచ్చు, అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ అందరూ కూడా స్పందిస్తున్నారు. తమకు తోచిన విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొందరేమో ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా సూచన సలహాలు చేస్తుంటే మరికొందరు మాత్రం దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాలు ఏదైతుందో ఈ యొక్క రిజర్వేషన్ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా కొంత అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఒక సరైన పద్ధతిలో వీటిని తీసుకోలేదు. దానివల్ల ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డదని చెప్పేసి కూడా మరికొంతమంది ఇవి ఏవైతే అధికారులు ఉన్నారో ఆ మాజీ అధికారులు ఉన్నారో వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనపడుతోంది. అంటే ఒక ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో వాటిని పాటించకపోవడం వల్లే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది. హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగలడానికి కారణం ఒక పద్ధతిని ఒక విధి విధానాన్ని దాన్ని అనుసరించకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో తాజాగా ఇప్పుడు లక్ష్మీనారాయణ సిబిఐ మాజీ జడ్జి లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు కూడా కొంత రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. సో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సుప్రీం కోర్టుకు వెళ్లాలని చెప్పేసి ఒక వైపు చర్చలు జరుపుతా ఉంది, అది ఒక వైపు యోచనలో ఉంది. ఇలాంటి తరుణంలో తాజాగా జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు మాత్రం కాస్త రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర పరిస్థితి అనే చెప్పవచ్చు అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.